ఆధ్యాత్మిక గా అంటే ఏంటి భగవతత్వ సాధనలో కొన్ని కొన్ని పదాలు వాడుతూ ఉంటారబ్బా. ఏంటంటే జాయ్ అట్రాక్ట్స్ గ్రేస్ అంటుంటారు. ఏంటి జాయ్ అంటే ఏంటి? ఆనందం. సంతోషం అంటే ఏంటి? హ్యాపీనెస్. ప్లెజర్ అంటే ఏంటి? మన సెన్స్ ఆర్గన్స్తో వచ్చేది. అంటే సంతోషానికి, ఆనందానికి మన సెన్స్ ఆర్గన్స్తో వచ్చేటువంటి విషయానికి డిఫరెన్స్ ఉంది. ప్లెజర్ సెన్స్ ఆర్గన్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఎవరితోనో ఇష్టంగా, ఒక ఒక మనకు మన సెన్స్ ఆర్గన్ ఏంటి? మన మనసు ద్వారా జరిగేటువంటి మన నోరు సాటిస్ఫై అవుతుంది. లేదు ఏదైనా మంచి ఆహారం తీసుకుంటాం, భలే ఉందనిపిస్తుంది. అప్పుడేంటి? నాలుక అంటే జిహ్వ అంటే రసన, అది మన మనసుతోటి సాటిస్ఫై అయ్యి హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత సంతోషం అంటే ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళదలుచుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను. ఆ వెళ్ళేది నాకు ఇష్టమైన ప్లేస్ అనుకో, లేదా ఒక సినిమాకే పోతున్నాం అనుకో, తెలియకుండానే ఉత్సాహంగా సినిమాలో ఏముంది, ఆ సినిమా చాలా బాగుందన్నారు, ఈ హీరో అంటే నాకు ఇష్టమని దానికోసం ఆ వచ్చే సంతోషం కోసం ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం. అది సంతోషం. ఆనందం అంటే ఏంటి? జాయ్ అంటే అర్థం బ్లిస్. అంటే ఒక వస్తువుతో కానీ, ఒక మనిషితో కానీ, మన ఇంద్రియాలతో కానీ సంబంధం లేకుండా ఉండేటువంటి ఆనందం, అది జాయ్ అనమాట. అందుకని మరి మనం ఇప్పుడు చెప్తున్నది ఏంటి? ఈ జాయ్ అట్రాక్ట్స్ గ్రేస్ అంటున్నారు. గ్రేస్ అంటే ఏంటి? కృప. ఎవరి కృప? భగవతత్వ కృప. ఎందుకు ఈ ఆనందాన్ని కృప అట్రాక్ట్ చేస్తుంది? రెండు ఒకటేనబ్బా. నిజం చెప్పగలిగితే తేడా ఏం లేదు. సృష్టి వ్యక్తం అవడానికి కారణం ఏంటి? అందరూ ఆనందంగా ఉంటారు అనేటువంటి ఒక జ్ఞానంలో, ఒక ఇంటెలిజెన్స్లో వచ్చినటువంటి ఒక చిన్న ఆలోచన, ఒక ఇచ్ఛ. ఆ ఇచ్ఛకు అనుగుణంగా సృష్టి మేనిఫెస్ట్ అవుతూ ఉంది. అంటే ఎందుకు వచ్చింది అసలు? సృష్టి ఎందుకు వచ్చింది? కేవలం ఆనందం కోసమే వచ్చింది, అంతే కదా. లేకపోతే కూర్చున్న ఇంటెలిజెన్స్ కూర్చోక ఈ భూమి ఉండాలి, నేల ఉండాలి, నీళ్ళు ఉండాలి, అగ్ని ఉండాలి, వాయువు ఉండాలి, ఆకాశం ఉండాలి, దీని మీద మనుషులు ఉండాలి, జంతువులు ఉండాలి, చెట్లు ఉండాలి, ఏం పట్టింది? ఏదో అందరూ నేను ఆనందంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, నేను తెలివిగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, నాతో పాటు అందరూ ఉంటే బాగుంటుంది అని ఒక ఏకమైనటువంటి ఒక భావన అనేకం అవడానికి దారితీసింది. దేనికోసం? కేవలం ఆనందం కోసం. ఇప్పుడు మరి ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? జాయ్ అట్రాక్ట్స్ గ్రేస్ అంటున్నాడు. జాయ్ అంటే బ్లిస్. సంతోషం అంటే చెప్పాను కదా, ఒక వస్తువులతోనో మనుషులతోనో వచ్చేది. ప్లెజర్ అంటే ఇంద్రియాలతో వచ్చేది. వేరియస్ వేటితో సంబంధం లేకుండా వచ్చేది ఆనందం అనమాట. మరి అసలు సృష్టి మొదలైంది దేనితోటి? ఆనందంతో. ఒకటే కదా. నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉంటావో నువ్వు ఆనందం ఒకటే అయిపోతారు. అంటే ఏంటి? నువ్వు భగవతత్వం ఒకటే అయిపోతారు. ఇప్పుడు నేను నవ్వుతున్నాను, నాకు రెండు ఆలోచనలు ఉండవు. సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు అదే ఆనందం లేకుండా క్యాజువల్ కూర్చున్నాను, అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు అలా జరిగిందని మనసు జరిగిపోయిన వాటికి, జరగబోయే వాటికి టకా పరిగెడుతున్నది. అందుకని ఏంటి? అల్టిమేట్ లైఫ్ ఆబ్జెక్ట్ ఏంటి? ఆనందంగా ఉండడం. ఏ ఉండకపోని ఉన్నవే చాలా.